హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు జస్ట్ 12th పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా చూసుకుంటే మెయిన్ రోల్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ అనమాట. ఓకేనా? కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్. అండ్ ఇక్కడ చూసుకుంటే లైవ్ చాట్ అసిస్టెంట్ అనమాట. అంటే మనకి నార్మల్ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది కదా రోల్స్, సో అటువంటి జాబ్ అనమాట ఇది. ఇక్కడ చూసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఫ్రెషర్స్, అంటే మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. సో మెయిన్గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే రెస్పాండ్ టు కస్టమర్ ఎంక్వైరీస్ వయా లైవ్ చాట్ ఇన్ టైమ్లీ అండ్ ప్రొఫెషనల్ మేనర్. ఓకేనా? సో ఇందులో మీకు ఎటువంటి కాల్స్ ఉండవు, ఓన్లీ లైవ్ చాటే ఉంటుంది అనమాట. సో మీరు లైవ్ చాట్ ద్వారా మీకు ఎవరైనా రీచ్ అవుట్ అయితే సో వాళ్ళకి మీరు విత్ ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ క్వైరీని రిజాల్వ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట మీరు. ఓకేనా? సో మీకు తెలిస్తే మీరు రిజాల్వ్ చేయట్లేదు అనుకుంటే మీకు ఇంటర్నల్ కొన్ని టీమ్స్ ఉంటాయి, వాళ్ళకి మీరు ఎస్కలేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రొవైడ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ అండ్ కంపెనీ పాలసీస్. ఓకేనా? సో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ గురించి కానీ, సర్వీసెస్ కానీ, కంపెనీ పాలసీస్ గురించి కానీ ఏ క్వశ్చన్స్ అడిగినా సరే మీరు వెంటనే ఆన్సర్ చేయాలన్నమాట. మీకు డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చిన వెంటనే మీరు అది ఆన్సర్ చేసి వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? చూసుకొని ట్రబుల్ షూట్ అండ్ రిజాల్వ్ కస్టమర్ ఇష్యూస్ ఎఫెక్టివ్లీ ఎస్కలేటింగ్ వెన్ నెసెసరీ. ఓకేనా? సో చెప్పాను కదా, నార్మల్గా కస్టమర్కి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే మీకే ఫస్ట్ రీచ్ అవుట్ అవుతారనమాట. ఆ ఇష్యూస్ అన్నీ కూడా మీరే సాల్వ్ చేయాలి. అండ్ ఒకవేళ మీకు తెలియకపోతే అప్పుడు ఆ ఇష్యూని మీ యొక్క ఇంటర్నల్ టీమ్కి ఎస్కలేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో మెయింటైన్ హై లెవెల్ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మీకు డైరెక్ట్గా మీ యొక్క శాలరీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా మీకు ఇన్సెంటివ్స్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే మీకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత వస్తుంది అని చెప్పే దాని మీద మీకు ఇన్సెంటివ్ అండ్ అదేవిధంగా శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా మ్యాండటరీ అనమాట ఈ యొక్క ప్రాసెస్లో. నడుచుకుంటే డాక్యుమెంట్ కస్టమర్ ఇంటరాక్షన్ అండ్ రిజల్యూషన్స్ ఇన్ సిఆర్ఎం సిస్టమ్స్. సో ఇంకేమైనా నార్మల్గా మీకు అన్నీ తెలిసినవే అనమాట. సో బేసిక్ ప్రాపర్ కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్ అనమాట. దట్ ఓన్లీ చాట్ సపోర్ట్ ఉంటుంది అన్నమాట, ఈమెయిల్ ఉండదు, కాల్ కూడా ఉండదు అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే రిక్వైర్మెంట్స్ హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వలెంట్. ఓకేనా? సో మనం నార్మల్గా 12th పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళు మిమ్మల్ని కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఇస్తారు, ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తారు. లేదనుకుంటే మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్కి మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మన స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే క్లియర్ రైటింగ్, టోన్ అవేర్నెస్, గ్రామర్ అండ్ స్పెల్లింగ్, యాక్టివ్ లిజనింగ్, పేషెన్స్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, ఇవన్నీ నార్మల్గా అందరికి ఉండేవి అనమాట. సో మెయిన్ ఏంటంటే గ్రామర్ అనమాట. ఓకేనా? సో గ్రామర్ అండ్ స్పెల్లింగ్, ఎందుకంటే మీరు చార్ట్ చేయాలి కాబట్టి మీకు కొన్ని ప్రీ మెసేజెస్ ఉంటాయి. సో కానీ మీకు కస్టమ్ మెసేజ్ పంపించాలనుకున్నప్పుడు మీకు కొన్ని ఎస్ఓపీస్ ఉంటాయి అన్నమాట. ఎస్ఓపీస్ ఫాలో అయ్యి మీరు వాళ్ళకి మెసేజ్ పంపించాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో ఈ యొక్క జాబ్కి మీరు అలాగే అప్లై చేయాలి అంటే ఈ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేద్దాం అనుకుంటే ఇక్కడ కింద మీరు చూసారు కదా క్విక్ అప్లై అని చెప్పి ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ టైం యూజర్ అయితే మీకు రిజిస్టర్ అవ్వమని అడుగుతుంది. లేదనుకుంటే మీకు ఆల్రెడీ ఈ యొక్క అప్లికేషన్లో మీకు అకౌంట్ ఉంటే డైరెక్ట్గా మీరు డైరెక్ట్గా ఈ యొక్క జాబ్కి అప్లై చేసేయచ్చు అనమాట. ఓకేనా? సో ఇది ఓవరాల్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.